వెళ్ళి నీ పని ముగించుకుని 2 గంటల్లో అంటే 3 నువ్విక్కడుండాలి. ఒక తల్లయ్యుండి మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓహో అవునా? చెప్పా కదా, పదే చెప్పించుకోకు. 2 గంటలు పర్మిషన్ ఇచ్చాను కదా, ఆ పనేదో ముగించుకొని రా, అంతే. దయచేసి అర్థం చేసుకోండి, అదంత ఈజీగా అయ్యే పని కాదు. పాపని డాక్టర్ దగ్గర చూపించాలి. ఏ నీ మొగుడేమన్నా చచ్చిపోయాడా? నువ్వే నీ బిడ్డను తీసుకొని వెళ్ళాలా? ఓ అర్థమైంది. నీ భర్తను నమ్మి నీ కూతుర్ని అతనితో పంపించడానికి నీకు భయం వేస్తుంది కదా? నీ భర్త అంత నీచుడు అని నీకు తెలుసు కదా? నేను మర్చిపోయానులే. రెండు గంటల పర్మిషను కావాలా వద్దా? సరే, 2 గంటల్లో వచ్చేస్తాను. వెళ్ళైతే. అమ్మా, 2 గంటల్లో వస్తుందా? రాదు. 1000 రూపాయలు పందాం. రాని అప్పుడు చూద్దాం. చెప్పు, ఏంటి విషయం? ఎలా ఉన్నాడు మీ బాస్? అతను చనిపోయాడని అనుకుంటున్నాను సార్. అలాంటి మాట అంటున్నావేంటి? అతనికి కర్మకర్త క్రియ నువ్వేగా. అంతా నా కర్మ సార్. నాకు ఇవ్వాల్సిన 20 లక్షలు ఇవ్వలేదు సార్. నైజీరియా వెళ్ళేటప్పుడు నేను వెళ్తాను, మళ్ళీ నీకు వచ్చి ఏర్పాటు చేస్తాను అన్నాడు. నా అమౌంట్ కోసం ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది. ఫోన్ ఎత్తడం లేదు సార్. ఒక్కసారి రిప్లై ఇచ్చాడు. నీ డబ్బులు కావాలంటే వెళ్ళి ఆదిని అడుగు అన్నాడు. అతనిదే ఇందులో మేజర్ షేర్ అన్నాడు. అతని దగ్గర తీసుకోమన్నాడు. వాట్? నా దగ్గర? అయినా నేనెందుకు నీకు డబ్బు ఇవ్వాలి? మీరే కదా సార్ మీ పని చేసి పెట్టమంది. మీరైనా ఇవ్వాలి, లేదంటే అతనైనా ఇవ్వాలి. ఎవరిని ఏమడుగుతున్నావో తెలుసా నీకు? నువ్వు ఎదురుగా ఉంటే చంపి పడేసేవాణ్ణి. అందుకే కదా సార్ డైరెక్ట్గా రాకుండా ఫోన్ చేసి మాట్లాడుతున్నా. మీరెంత డేంజరో నాకు తెలుసుగా. మీ షేర్ మీరు తీసుకున్నారు, అతని షేర్ అతను తీసుకున్నాడు. మరి నేనేం చేయాలి సార్? అతను నువ్వు పార్ట్నర్సే కదా, మీరు చూసుకోవాలి. మధ్యలో నాకేంటి సంబంధం? మీరిద్దరిలో ఎవరో ఒకరు ఇవ్వాల్సిందే సార్. ఒకటి అతనికి కాల్ చేసి నా డబ్బులు నాకు ఇప్పించండి, లేదా మీరే ఇవ్వండి. చూడు రిటా, ఇలాంటి విషయాలన్నీ నాకు సంబంధం లేదు. అది మీ ప్రాబ్లం. మీరు చూసుకోండి. సార్, మా నాన్న ఆరోగ్యం బాలేదు, క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. 20 లక్షలు కడితేనే ట్రీట్మెంట్ చేయడానికి అవుతుంది అంటున్నారు. ఎంత ప్రయత్నించినా డబ్బు దొరకలేదు. అందుకే సార్ ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను. నా తండ్రిని కాపాడుకోవాలంటే నాకు ఈ డబ్బు కావాలి సార్. నీకసలు డబ్బులు ఇస్తానని నేనేమైనా కమిట్ అయ్యానా? అయితే మీరివ్వరా? ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. సరే సార్, నేను శివగామి గారి దగ్గర తీసుకుంటాను. ఈ స్కామ్లో ఎవరెవరున్నారో అన్నీ వివరిస్తాను. నేను సరెండరే అప్రూవర్గా మారిపోతాను. 20 లక్షలేంటి, ఇంకా ఎక్కువ ఇస్తారు. నేను బ్రతికుండి నా తండ్రిని బ్రతికించుకోకపోతే ఎలా సార్? నేను జైలుకెళ్ళినా పర్లేదు సార్. అందర్నీ నాతో కలిపే జైలుకు తీసుకెళ్తాను.